దాల్స్ లేక పప్పులు. కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి పప్పులు తీసుకోవచ్చో తెలుసుకుందాం. కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్లో కావచ్చు, సీకేడీ పేషెంట్స్లో కావచ్చు, బెస్ట్ దాల్ వచ్చి మూంగ్ దాల్, పెసరపప్పు. ఎందుకంటే పెసరపప్పులో పొటాషియం తక్కువగా ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా తక్కువగా ఉంటుంది. ఈజీగా డైజెస్ట్ అవ్వే పప్పు మూంగ్ దాల్. కిడ్నీ పేషెంట్స్లో పనికొచ్చే సెకండ్ బెస్ట్ దాల్ వచ్చి తూర్ దాల్, కందిపప్పు. ఈ కందిపప్పులో కూడా పొటాషియం అంత ఎక్కువగా ఉండదు, ఫాస్ఫరస్ కూడా అంత ఎక్కువగా ఉండదు. కిడ్నీ పేషెంట్స్లో పనికొచ్చే బెస్ట్ థర్డ్ కేటగిరీ దాల్ వచ్చి మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు. కానీ గుర్తుంచుకోవాల్సింది 2 అంశాలు. నెంబర్ 1, అది ఏ దాల్ వాడినా ఈ దాల్ని ఒక 4 to 6 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టండి. తర్వాత ఆ వాటర్ పారబోసి ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకొని పప్పు చేసుకోవచ్చు. రెండవది, ఒక వారంలో ఒకే దాల్ వాడకుండా ఒక 4 times 3 times దాకా మూంగ్ దాల్ వాడుకోవచ్చు. మిగిలిన 2 to 3 times ఎదర్ కందిపప్పు కానీ ఎర్ర కందిపప్పు కానీ వాడుకోవచ్చు. ఈ 3 పప్పులు తప్ప మిగతా పప్పులు ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.